కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. విసుగక ప్రార్థించండి అనే మాట మనం తీసుకొని విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి అని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఒక బలమైన ఆయుధమే. ప్రార్థన అనేది దేవుని సింహాసనాన్ని కదిలించేదే. ప్రార్థన ద్వారా దేవునితో నీవు ఒక చక్కని సహవాసాన్ని చేయగలవు, దేవునితో నువ్వు మాట్లాడతావు. అయితే ప్రార్థించడానికి ముందు మన మనసులో ఒకటి నిశ్చయించుకోవాలి. అదేంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా నేను అడగను, నేను అడగకూడదు. ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడిగితే బహుశా నీ పట్టుదలను బట్టి దేవుడు నీ ప్రేయర్ను గ్రాంట్ చేస్తే, నీ రిక్వెస్ట్ను ఓకే చేస్తే, ఆయన అప్రూవ్ చేస్తే, ఆ వచ్చిన ఆశీర్వాదం వలన లేకపోతే వచ్చిన ప్రార్థనకు జవాబు వలన మనకి ఆనందం కంటే దీవెన కంటే మనకి నష్టం ఎక్కువ ఉంటుందేమో. అది మనం గ్రహించాలి. చాలామంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట పట్టుకొని దేవుడు ఇచ్చే వరకు అడుగుతానే ఉంటాను, విసిగించేస్తాను దేవుని. ఉదయం లేవగానే, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి నాకు ఎప్పుడు మెలకు వచ్చినా నాకు ఇది కావాలి 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 కావాలి. చూడండి, కొన్నిసార్లు పిల్లలు కూడా పట్టుబడితే తల్లిదండ్రులు విసిగించి పడేస్తారు. వాళ్ళు అనుకున్నది సాధించుకునే వరకు, వారు కావాలి అనుకున్నది పొందుకునే వరకు. కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా మనం ఆయన చిత్తాన్ని ఎరగకుండా, ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా, కొన్నిసార్లు ఆయన చిత్తానికి విరుద్ధమైన వాటి కొరకు చాలా పట్టుదలగా దీక్షభూని ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ అటువంటి ప్రార్థనల వలన మనకు మేలు కాదు, మనకి కీడు వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ దేవుని వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. కనుక ప్రార్థన చేసే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నీ చిత్తానుసారంగా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించేయ. నా ఆశ అయితే ఇది, నా కోరిక అయితే ఇది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ డిజైర్ అన్నీ మనకు కావాల్సినవన్నీ చెప్పచ్చు, పర్వాలేదు, అందులో తప్పులేదు. నీ మనసులో ఉన్న ఆశ, నీ మనసులో ఉన్న కోరిక, లేకపోతే నీ హృదయంలో వేటి కొరకు నువ్వు అడుగుతున్నావో, నీ మనసులో ఏ తలంపులు ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో చెప్పచ్చు, పెట్టచ్చు. బట్ అట్ ది ఎండ్ ఖచ్చితంగా ప్రార్థన చివరిలో దేవా నీ చిత్తం అయితే వీటిని నా జీవితంలో అనుగ్రహించు, ఎందుకంటే నీ చిత్తం కాకపోతే నాకు వద్దు. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అమ్మో దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించేసుకుంటే మేబీ గాడ్ విల్ గివ్ మీ సంథింగ్ లెస్ దాన్ ద బెస్ట్. అమ్మో దేవుని చిత్తానికి అప్పగించుకోవడం కొన్నిసార్లు మనకి అంత ఈజీ అనిపించదు. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద సవాలే, ఒక ఛాలెంజ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే నాకు ఇష్టం లేనిది దేవుడు నా జీవితంలో చేస్తే, నాకు సెట్ అవ్వనిది ఏదైనా నా జీవితంలో చేస్తే, లేకపోతే నేను కోరుకుంటుంది బెస్ట్ దానికంటే తక్కువది నాకు ఇస్తే, ఇఫ్ గాడ్ గివ్స్ మీ సంథింగ్ ఇన్ఫీరియర్ దెన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ ఫార్ అన్నట్లు ఈ ఆలోచనలన్నీ మన మనసులో వస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం గ్రహించుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా నీకు ఏది మంచిదో నీకు తెలుసు, కానీ అసలు నీ జీవితానికి అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని నీకేది మంచిదో అది నీకంటే బాగా దేవునికి తెలుసు. ఎందుకంటే భవిష్యత్తును గురించిన జ్ఞానం మనకుండదు కానీ దేవునికి ఉంటుంది. సో ఆయనను మనం ఏదన్నా అడిగినప్పుడు మనకి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏది మంచిదో అది మాత్రమే కాదు, కానీ మన భవిష్యత్తుకి ఏది మంచిదో, మన జీవితకాలం అంతటికి ఏది మంచిదో, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. హీఈస్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. ఆయన అంతమై ఉన్న దేవుడు, అంటే ఆయనకు ఆది లేదు, అంతం లేదు. హీ డజంట్ హ్యావ్ అ బిగినింగ్, హీ డజంట్ హ్యావ్ ఎన్ ఎండ్. మన జీవితాలకు బిగినింగ్ ఎండ్ ఉంటుంది, కానీ దేవునికి ఒక టైం లిమిట్ అనేది లేదు. కాబట్టి నీ జీవిత అంతంలో ఎలా ఉంటుంది, నీకు కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితం ఒకవేళ ఎటువంటి మలుపులు తిరుగుతుంది, నీ భవిష్యత్తుకి ఏది మంచిది, నీ ఫ్యూచర్కి ఏది మంచిది అన్నీ దేవునికి బాగా తెలుసు. సో దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి అసలు కొంచెం కూడా హెసిటేట్ చేయాల్సిన అవసరము లేదు.